దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సమగ్రమైన దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ నీట్ పరీక్షను రద్దు చేయాలని, నీట్ పేపర్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కి ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ఈ మెడికల్ ఎగ్జామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో నెట్టబడుతూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా, ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద కూడా ఎక్కడా కూడా స్పందించట్లేదు. అందుకోసం ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పార్లమెంటు నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చ జరిగేటువంటి పద్ధతుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద ఎన్టీఏలో వస్తున్నటువంటి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సమూల మార్పులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల మాదిరి కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వము నూతన విద్యా విధానం అమలు చేయడం వల్ల వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఆ పాఠశాలలన్నీ కూడా రీఓపెన్ చేయాలని చెప్పేసి కూడా, అందులో భాగంగా ఎన్ఈపీని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిరక్షణకి, రాజకీయ కార్యకలాపాలకి, వాళ్ళందరికీ రాజకీయ కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలకి సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడుతుంది. ఈ పత్రికలో జూలై 4 జరుగుతున్నటువంటి బంద్కి రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యావేత్తలు, విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నీట్ పరీక్ష మీద మళ్ళీ కూడా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించేందుకు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మీరందరూ కూడా సహకారం తెలపాలని ఏఐఎస్ఎఫ్గా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్స్ నేషనల్ కౌన్సిల్ ఇన్ తిరుపతి yesterday and today 2 days it is going on. In this national council, first of all we elected new president, because last 6 months before we had a national conference. After that, now we elected new national president, comrade Virej Devang. He is from Maharashtra, so he is the new president for All India Student Federation. And last 2 days we discussed last 2 weeks in our country. The students across this country, they are restless. They are protesting against this government for against NEET, that is eligibility entrance test for medical education, and national eligibility test. Now NET exam is mandated by this BJP union government for PhD admissions, and they cancelled PG NET exam for medical education. So students all across this country, they are fighting. All India Student Federation, day 1 itself, when was NEET implemented in throughout the country, day 1 itself AISF against this NEET exam, because NEET exam is a big conspiracy, because from downtrodden people, marginalized students, particularly SC, ST, OBC, the union government doesn't want these economically, socially backward students to become a doctor. That's what they brought NEET exam. Now it was completely exposed, it was failed. National Testing Agency completely failed, because paper leakage. In the time of examination center, the teachers, they supported students. Grace marks was given to few students. So many issues raised last 10 days after this result came out. So All India Student Federation urge once again the union government to abolish NEET exam and abolish the NET compulsory for PhD admission, and also
we continuously fight against National Education Policy 2020. It was implemented by this Modi Union government. So National Education Policy is against common students in this country. It will collapse the public education system in our country. And also, we are here, Tirupati in Andhra Pradesh. We request, we urge Andhra Pradesh state government, Chief Minister Chandrababu Naidu garu, even you are a part of NDA government in alliance, coalition with this government in union. Even though you please take the interest of Andhra Pradesh students' life, future, you please consider, because NEET exam is against common students in Andhra Pradesh. You please consider OBC, SC, ST, economically, socially backward students in Andhra Pradesh. So you pass a resolution in Andhra Assembly against NEET exam, like in Tamil Nadu. Tamil Nadu government 3 times they passed a resolution against NEET exam unanimously. So we urge this Andhra Pradesh government also to pass a resolution in your state assembly against this NEET exam. That's what from Andhra to Kashmir, all students protesting against this NEET exam. That's what we decided, and July 4, it is a national students strike. All student organizations, we are jointly going to hold this strike against this NEET exam, NTA, and National Education Policy. So that's what we decided this today's National Council meeting. Students Federation in its National Council meeting, which is being held in Tirupati right now, we have decided to go for a nationwide strike in protest against the NEET, NTA, and the huge scam that has been brought upon by the NTA, and lakhs of students are suffering right now. In this meeting only, we have decided to carry forward our struggle against NEET, and as our General Secretary has previously mentioned, that we urge all the state legislatures, state assemblies to pass resolutions against NEET and send it to the union government as soon as possible and do justice with the lakhs of students studying in this country right now. We need to mention that the centralization of education which is being implemented by the union government, by the BJP government, that is highly against the students, the interest of common students, the marginalized students. So hence we demand that National Education Policy and all its components must be scrapped immediately, and we appeal the students, the common students, to take it to the streets and struggle for a better inclusive education policy for this nation. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.